వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవాని. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. కొబ్బరి బూరెలు. కొబ్బరి బూరెలు నేను చెప్పే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యమే తీసుకోవాలండి. చక్కగా మంచిగా వస్తాయి అన్నమాట. 3 కప్పులు రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా రేషన్ బియ్యం వేసుకుంటేనే ఈ కొబ్బరి బూరెల టేస్ట్ అనేది బాగా వస్తుందండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక 15 గంటలు నాననివ్వాలి. మనం 15 గంటలు అలా వాటర్ వేసి వదిలేద్దండి. అప్పుడప్పుడు నీళ్ళు వంపేసి మళ్ళీ క్లీన్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. నేను 15 గంటలు నానబెట్టేశాను. ఇప్పుడు ఇది ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. ఇప్పుడు వైట్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా క్లాత్ మీద వేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టొద్దండి, నార్మల్గా ఉన్న ప్లేస్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా తడిగానే ఉండాలి. పిండి తడిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగా వస్తాయి కొబ్బరి బూరెలు. ఇప్పుడు నేను మిల్లు పట్టించేసి తెచ్చానండి. చక్కగా మెత్తగా ఆడేశారనమాట. ఎంత మిల్లు పట్టించినా మనం ఒకసారి మళ్ళీ జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత మొత్తం పిండి అంతా ఇలా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ఆరిపోకుండా ఉండాలన్నమాట. తడిగానే ఉండాలి పిండి. ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తడిపిండి అనేది మనకు రెడీగా ఉంది కదండి. నేను బెల్లం పాకానికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నాను కదండి, 2 కప్పుల బెల్లం. ఇప్పుడు 3 కప్పుల బియ్య పిండి అంతా పట్టదండి. ఎప్పుడైనా మన తడిపిండితో స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా పిండి ఉంచుకోవాలి. అందువల్ల నేను 3 కప్పుల బియ్యం అని వేశాను. పిండి కొద్దిగా మిగులుతుందండి, అందువల్ల నేను 3 కప్పులతో వేశాను అనమాట. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకుందాం. కొద్దిగా వాటర్లో ఇలా పాకం వేస్తే దగ్గరగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఉండలాగా అవ్వాలి. మనం చేతితో తీస్తే మన చేతికి రాకూడదు. అలా వస్తేనే కరెక్ట్ పాకం అండి. ఇలా చేతికి రావట్లేదు కదా, కానీ వాటర్లో ఉండలాగా ఉంది. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని 1 కప్పు వేసుకోవాలి. మెత్తగా తురిమేసుకొని వేసుకోండి. కొబ్బరి అనేది తురిమేసుకుంటే చక్కగా ఇందులో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, అది వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆపేసి కలిపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా స్పీడ్గా ఆపేసి కలుపుకోవడం వల్ల మనకు పాకం అనేది చిక్కగా అవ్వకుండా మనం ఎలా అయితే దించేసామో అలానే ఉంటుందండి. మొత్తం అంతా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇంకా పల్చగా ఉంది కదా, ఇంకొద్దిగా పిండి వేసుకుందాం. వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 2 సెకండ్లు అనేది పిండి ఉడకనివ్వాలన్నమాట. ఎప్పుడైతే 2 సెకండ్లు ఉడికిందో పచ్చివాసన అనేది లేకుండా ఉంటాయి కొబ్బరి బూరెలు. అలా ఉడికిన తర్వాత అప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మనకు పిండి చేతికి అంటుకోకుండా వస్తుందన్నమాట. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసిన తర్వాత మరికొద్దిగా వేసాను నెయ్యి. ఇప్పుడు మూత పెట్టేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా ఎంత గట్టిగా ఉందో, ఇలా ఉండాలన్నమాట. మనం పిండి కొద్దిగా పలచగా ఉన్నప్పుడు దించేసుకుంటే ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు బూరెల్లా చేసుకోవాలి. కొద్దిగా మందంగానే ఉండాలండి, మరి పెద్ద వద్దు, మరి అలానే చిన్న వద్దు. ఇలా మీడియంలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక చిన్న పిండి వేసి చూస్తున్నాను నేను. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. వేసేటప్పుడు వేడిగా ఉంటేనే పొంగుతుంది. మరి మీడియం హీట్లో ఉంటే పొంగదండి. ఇప్పుడు చిన్నది వేసాను కదా, తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ పూరి వేసుకుందాం. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలన్నమాట. వేగేటప్పుడు మరి వెంటనే రంగు వచ్చేయకుండా మీడియంలో పెట్టడం వల్ల చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది. చూసారా, మనం చేసిన పిండి క్వాంటిటీ కానీ మన పాకం కానీ అంతా కరెక్ట్గా వస్తేనే ఇలా పొంగుతుందండి కొబ్బరి బూరి. ఇప్పుడు 2 వైపులో చక్కగా వేగనిచ్చిన తర్వాత తీసేసుకొని ఒక స్ట్రైనర్తో తీసేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ నేను వేసానండి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి వేసుకోవాలి. సరే, మంచి కలర్ వచ్చింది, చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు నేను ఇలా జాలి గిన్నెలో వేసేస్తున్నానండి. ఆయిల్ అంతా ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది అనమాట. మొత్తం అన్నీ ఇలాగా చేసేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి. కొబ్బరి బూరెలు టేస్ట్ అయితే మటుకు చాలా బాగా వచ్చాయండి. నేను చెప్పే కొలతలతో చేయండి, కరెక్ట్గా వస్తాయి. కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.